ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి జన్మరాశి యందు ఉన్న శుక్రుడు, షష్ఠ స్థానమందు ఉన్నటువంటి రాహువు, అలాగే చంద్రబలం, ఈ మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి రానున్నాయి. 12వ స్థానమందు రవి, బుధ, కేతుగ్రహాలు, అలాగే అష్టమ స్థానమందు గురుగ్రహం, వక్రించినటువంటి శనేశ్వరుడు ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును. ఈ గ్రహస్థితి కొంత ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తూ ఉంటుంది. ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఆ పనిలో పూర్తిగా నిమగ్నమై పని చేయలేనటువంటి స్థితికి కారణమవుతుంది. స్వస్థాన నాశనం చేయవహ అనగా ఉన్నటువంటి స్థానాన్ని వదిలిపెట్టి వేరే స్థానానికి, అనగా వేరే ఊరికి అయి ఉండొచ్చు, వేరే ఉద్యోగంలోకి అయి ఉండొచ్చు, వేరే దేశానికి అయి ఉండొచ్చు, ఇలా స్థానచలనానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. శుభమూలకో వ్యయశ్చేవ, ఇక్కడ కొన్ని సందర్భాల్లో అష్టమ గురుడు వ్యయబుధుని యొక్క స్థితిగతుల వల్ల ఎక్కువగా కొన్న వస్తువులే కొనుక్కుంటూ ఉండవలసినటువంటి పరిస్థితి, మరీ ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో వస్తువులను కోల్పోతూ ఉండడం, వాటిని తిరిగి మరలా కొనుక్కునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండడం, దీనికే ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఆర్థిక పరిస్థితులు సాధారణంగానే గోచరిస్తూ ఉన్నాయి. షష్ఠరాహువు, జన్మ శుక్రుడు ఆదాయ మార్గాలకైతే ఇబ్బంది ఏమీ కూడా వారిద్దరూ కూడా కలగజేయరు. ఎన్ని రకాలైనటువంటి ఆదాయ మార్గాలు ఉన్నాయో అన్ని రకాల ఆదాయ మార్గాల ద్వారా ధనార్జనకి ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. ఆరోగ్యపరమైనటువంటి చిన్నపాటి సమస్యలు కనబడుతూ ఉన్నాయి. ఆ సమస్యల వల్ల దినచర్యల్లో కొన్ని మార్పులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి తక్కువ సమయాన్ని వెచ్చించగలుగుతారు. అధికమైనటువంటి శ్రమ ఉంటుంది. కుటుంబ సభ్యుల తాలూకు ఆరోగ్య పరిస్థితుల్లో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఉన్నప్పటికీ వాటి నుండి త్వరితగతిన బయటకు రావడానికి అవకాశాన్ని కూడా ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉంటుంది. ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాది రంగాల్లో ఉండేటువంటి తులారాశి వారి స్థితిగతులు సాధారణంగానే గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి గ్రహస్థితి సాధారణంగా ఉన్నది. అనగా అంత ఇబ్బంది పెట్టేటువంటి విధంగానూ లేదు, అలానే అంత అనుకూలంగానూ ఉండదు, మధ్యస్థంగా నడుస్తూ ఉంటుంది. ఇక స్త్రీలకి ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతని కొంతమేరకు కలిగిస్తుంది. అయితే వీరికి ఉదర సంబంధమైనటువంటి సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. నీటి మార్పు ద్వారా వచ్చేటువంటి రకరకాల ఆరోగ్య పరిస్థితులు, ఆరోగ్య ఇబ్బందులు, సమస్యలు కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. దాని పట్ల జాగ్రత్తలు అవసరం. తులారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణని ప్రతినిత్యము కూడా చదువుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము గ్రే కలర్ అనగా పొగ రంగు. తదుపరి వృశ్చిక రాశి.